Hello everyone, I am Dr. Jyoti, consultant obstetrics and gynecologist at Stark Hospital, Kompally. Today's topic is hair fall after delivery. అంటే డెలివరీ తర్వాత చాలా మంది హెయిర్ లాస్ గురించి భయపడతారు, చాలా మంది కంప్లైంట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్, డోంట్ వరీ. ఓకే, చాలా మందికి డెలివరీ తర్వాత తల స్నానం చేస్తుంటే హెయిర్ లాస్ అవుతుంది, కోమ్ చేస్తుంటే చాలా హెయిర్ పోతుంది అని కంగారు పడుతూ ఉంటారు. ఇది బేసికల్గా హార్మోనల్ వేరియేషన్ అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో డెలివరీ తర్వాత అవి తగ్గిపోతాయి. వాటి ఎఫెక్ట్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మెయిన్గా ఈస్ట్రోజన్ హార్మోన్. ఓకే, గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 to 6 months ఇది దానికదే సెట్ అయిపోతుంది. సో మేజర్గా వర్రీ అవ్వద్దు. అలా అని ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా ఉండాలని కాదు, అదర్ రీజన్స్ ఇంకేమన్నా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూసుకోవాలి. దాంట్లో మెయిన్గా వచ్చేది స్ట్రెస్, రెస్ట్ లేకపోవడం. అంటే డెలివరీ తర్వాత బేబీ ఫీడింగ్ ఉంటుంది, బేబీకి క్రై ఉంటుంది, బేబీ కోసం నిద్ర సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది అనమాట. దాంట్లో కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మీకు ఏదైనా హెల్ప్ కుదిరితే హెల్ప్ తీసుకోవడము, లేదు అంటే బేబీ ఎప్పుడు పడుకుంటే మీరు అప్పుడు పడుకోవడానికి చూసుకోవడము, ఇలాంటివి కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ని ఇస్తాయి. రెండోది ఫుడ్ చేంజెస్. చాలా మంది డెలివరీ తర్వాత ఫుడ్ అంతా రిస్ట్రిక్ట్ చేసేస్తారు. అండ్ యాజ్ వి నో ఇన్ తెలంగాణ ఎల్లిపాయ కారం పెట్టడము, లేదు అంటే కారపొడులు పెట్టడము, ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో నుండి ఏ న్యూట్రిషన్ రాదు, పెద్దగా హెల్ప్ చేయవు. సో అలా కాకుండా న్యూట్రిషన్ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఆకుకూరలు తినడము, ప్రోటీన్ వచ్చేలాగా ఎక్కువగా తినడము, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే ఎగ్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. అప్పుడు మోషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఉంటాయి. ఓకే, సో థర్డ్ వన్ ఈస్ బేబీకి ఫీడింగ్ ఇవ్వడము. బేబీ ఫీడింగ్ టైం టు టైం ఉందనుకోండి, జనరల్ హెల్త్ మదర్ది కూడా చాలా చక్కగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. సో హెయిర్ ఫాల్ అవుతుంది అని వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.